అందరికీ నమస్కారం. వైసీపీ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే, కుడితిలో పడ్డ ఏలిక సామెత ఉండు మీ అందరికి తెలిసే ఉంటుంది. పాపం కుడితిలో ఏదో చిన్న చిన్న మొక్కలు దాని వస్తూ ఉంటాయి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి దానికి అందరికి తెలిసే ఉంటుంది. మనం అన్నం కానీ ఇవన్నీ పడేసినప్పుడు అందులో పడి ఉంటుంది. అది తిందామని చెప్పి దాంట్లో దూకినాయి. ఆ ఏలిక కుడితిలో పడిన తర్వాత బయటికి రావడానికి పట్టు దొరకట్లా, లోపల ఉంటే చచ్చిపోయింది. ఏం చేయాలో అర్థం కాక వీళ్ళ బ్రతుకు తల్లకిందులుగా తప్పచ్చు చేస్తా ఏమైంది, బయట ఎలికల చేత మురిగిస్తుంది. బయట కొన్ని ఎలికలు ఉన్నాయి, కిచకిచా 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 అని మురుగుతూ ఉండేవి. ఆ ఎలికలు చేస్తా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మురిగిస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ కానీ, లేదంటే మన సినిమా ఆర్టిస్టు ఆమె పేరు ఏదో ఉందండి, గతంలో మన యువజన క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన పేరు రోజా, సారీ అందరూ ఈ మధ్యకాలంలో కొత్త పేరు పెట్టారు. ఆ పేరు గుర్తొచ్చింది కానీ మనిషి పేరు గుర్తు రాలేదు. ఆ పేరే గుర్తొస్తుంది నాకు. ఆ పేరుతో నేను పిలవటం ఇష్టం లేదండి. ఎందుకంటే డైమండ్కి ఒక వాల్యూ ఉంది, గాజు ముక్కకు వాల్యూ ఉండదండి. అలాంటి గాజు ముక్క లాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి ఈరోజు నిన్నే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి గురించి నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారండి. వచ్చింది అంబటి రాంబాబుని పరామర్శించింది. పాపం ఎంత హ్యాపీగా పరామర్శించిందంటే, నవ్వుకుంటూ తుల్లుకుంటూ హ్యాపీగా, అమ్మయ్యా మా అంబటన్న కూడా లోపలికి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేశాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నన్ను కూడా ఏదో కేసులో లోపలేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి నన్ను కూడా పరామర్శిస్తాడు కదా, ఛాన్స్ మిస్ అయిందే అనుకుంటా లోపల ఈ మాట అనుకుంటా, పైకి మాత్రం నవ్వుతా మొహం పెట్టి పరామర్శ యాత్ర అయితే చేసిందండి. ఎవరు? మాజీ మంత్రి ఆర్కే రోజు గారు. ఓకే, అంతవరకు ఓకే అండి, పరామర్శించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ అక్కడ కూర్చొని కొన్ని తొర్రి కూతలు అయితే కోస్తుంది. ఆ కూతలకైతే కనుక మనం ఇంటూ అయితే విశ్లేషణ చేద్దాం. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే వీడియో కొంచెం లెంగ్త్ ఉన్నా సరే దయచేసి తిట్టుకోకుండా మన రోజా గారి మాటలు వింటూ అయితే కనుక విశ్లేషణ చేసుకుందాం. మనం జోగి రమేష్ గారు అలాగే అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడులు చూస్తుంటే మనం ఎటుపోతున్నామనే ప్రశ్న అందరికీ వస్తుంది. ఎందుకంటే ఎటుపోతున్నావు, నువ్వు ఎటుపోతున్నావు నీకు తెలియట్లేదా రోజా? డ్రైవర్కి తెలిసిద్ది కదా నువ్వు ఎటుపోతున్నావు, నీకు డ్రైవర్కి తెలిసిద్ది. అబ్బా కారులో కూర్చొని అక్కడికి పో అంటే పోతాడు కదా, ఎటుపోతున్నావో తెలియట్లేదు అంటావేంది? అంటే డ్రైవర్కి రూట్ మ్యాప్ కూడా చెప్పుకొని వెనకాల పడుకొని నిద్రపోతున్నావా ఏందేక? ఎటుపోతున్నావు కూడా తెలియట్లేదు అంటున్నావు. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు డ్రైవర్కి సరే రూట్ చెప్పడం నేర్చుకో. రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం ఒక తప్పు చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళని నిలదీయటం అనేది ప్రతిపక్షంలో వాళ్ళ హక్కు. అది సరి చేసుకోవాల్సిన బాధ్యత అధికారంలో వాళ్ళకి ఉంది. అది తప్పైతే సాక్ష్యాధారాలతో చూపించాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది. అంతేగాని ప్రశ్నిస్తే దాడి చేస్తాం, నిలదీస్తే చంపేస్తాం అని అరాచకంగా దాడులు చేయటం ఏ విధంగా? ఏం ప్రశ్నించారు? అంబటి రాంబాబు ప్రశ్నించాడా? ఇప్పుడు రోజా అంబటి రాంబాబు వాడిన భాష నేను మాట్లాడాను అనుకో, సపోజ్ ఏ వస్తాడో రండి, ఆ అమ్మ మొగుడిని రమ్మను, లం కొడుకులు అంటూ అదే భాష లం అనే మాట కనుక మేము వాడితే కనుక నువ్వు ఊరుకుంటావా రోజా? చేతులు ఎత్తి అడుగుతున్నా. అది ప్రశ్నించడం అంటే కనుక అదే భాషలో ప్రశ్నిద్దాం, అంబటి రాంబాబు భాషలోనే ప్రశ్నిద్దాం. మరి మన జోగి రమేష్ ప్రశ్నించినట్టు కొవ్వు కరిగింది కానీ చిప్పు తరిగిపోయింది అంటూ బాడీ షేమింగ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు అది ప్రశ్నించడం అంటారా? లేదంటే కనుక అంబటి రాంబాబు వచ్చేసేసరికి రెడ్ బుక్ ఇంకేమన్నా, మా ఇంట్లో ఉన్న కుక్కలు కూడా భయపడవు, 2 కుక్కలు కూడా భయపడవు అన్నావు. తేరా చూస్తే ఆ ఇంట్లో కుక్కలు లేవు, మనుషులు ఉన్నారు. అంటే అంబటి రాంబాబుకి మనుషులకి కుక్కలకి తేడా తెలియదు అనమాట. ఎవరొస్తాడో రెండు రా చూద్దాం నా కొడకల్లారా అంటూ కారులో కూర్చొని వాగిన తొర్రికోతలు వినపడలేదా రోజా? అదే విధంగా ప్రశ్నించడం అయితే కనుక జగన్మోహన్ రెడ్డిని మేము అడుగుతున్నామమ్మా, ఏం గాడిదలు కాయటానికి గుంటూరు జిల్లాకు వచ్చేసరికి, గుంటూరు అంబటి రాంబాబు దగ్గరకు వచ్చేసరికి 3 జిల్లాల నుంచి 9 నియోజకవర్గాల నుంచి, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 400 నుంచి 500 మందిని తోలుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఒక 5,000 మందిని ఎందుకు తీసుకొచ్చాడు? అది 9 నియోజకవర్గాల నుంచి 5,000 మందిని గ్యాదర్ చేశారమ్మా. ఏ గాడిదల కాయను
అరే ఇటు శంకర విలాస్ గురించి పగలగొట్టి 3 వంతెనల మీద ట్రాఫిక్, ఇటు పట్టాపురం వంతెన మీద ట్రాఫిక్ డైవర్ట్ చేసి పోలీసులు ఎప్పటికైతే తిప్పలబడుతుంటే 4,000 మందిని జనాలను వేసుకొని వచ్చి 4,000 మందిని జనాలను వేసుకొని వచ్చి 9 నియోజకవర్గాల నుంచి 4,000 మందిని జనాలను వేసుకొని వచ్చి హంగామా చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఏం గాడిదలు కట్టడానికి వచ్చాడు? అరే అంబట్రాం బాబు నోరు జాగ్రత్తరా, మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తరా అని చెప్పి ఫోన్ చేసి ఒక మాట చెబితే అయిపోయేది కదా. ఏదన్నా అంటే ఎడుతారు మళ్ళీ. చేస్తాం, నిలదీస్తే చంపేస్తాం అని అరాచకంగా దాడులు చేయటం, ఏ విధంగా రాట్లతో కర్రలతో దాడులు చేయటమే కాకుండా జోగి రమేష్ గారి ఇంటి దగ్గర అయితే ఏకంగా పెట్రోల్ లో యాసిడ్ మిక్స్ చేసి ఇళ్లను తగలబెట్టే విధంగా ఎలా కొత్త సైంటిస్ట్ ఏమన్నా నువ్వు? కొత్తగా సైంటిస్ట్ ఏమన్నా అయ్యావా రోజా? తెలియదులే నాకు. పెట్రోల్లో యాసిడ్ కలిపితే నువ్వు అనుకున్నట్టే పెట్రోల్లో యాసిడ్ కలపడం సాధ్యమయ్యే పనేనా? ఒకసారి కలిపి చూడు. ఒకవేళ నువ్వు చెబుతున్నట్టు ఇంతవరకు పోలీసులు కూడా చెప్పాలా పెట్రోల్లో యాసిడ్ కలిసిందని చెప్పి క్లూస్ టీమ్ వాళ్ళు కూడా చెప్పాలా. నువ్వు చెబుతున్నావు అంటే నాకు డౌట్ వస్తుంది. నువ్వే అంటే మీ వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వేసారా? అది పెట్రోల్లో యాసిడ్ కలిపి వేసారా? నువ్వు చెప్పిన తర్వాతే ప్రపంచం మొత్తానికి తెలిసింది పెట్రోల్లో యాసిడ్ కలిపి వేశారు అని చెప్పి. అంటే మీ వైసీపీ వాళ్ళే చేశారా? అలాగూ నేను ఒప్పుకున్నావు కదా, నువ్వు ఆల్రెడీ ఏడుస్తున్నావు కదా, వెంకన్న స్వామితో పెట్టుకున్నావు ఏమైందా అని చెప్పి క్షణం క్షణం భయపడుతున్నావు అని చెప్పి నేను నీ అంతా నువ్వే ఒప్పుకున్నావు కదా. చిచి వేశారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అని అర్థం కావట్లేదు. తాలిబాన్ల కన్నా ఘోరంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఈ రోజు రౌడీల్లాగా గూండాల్లాగా ఏ విధంగా ఎక్స్ మినిస్టర్ ఇళ్ల మీద దాడులు చేయడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, పెద్దవాళ్ళు, మహిళలు, చిన్నపిల్లలు కూడా చంపడానికి తెగించారు అంటే మరి కడుపుకు అన్నం తింటున్నావా, కలరా ఉండలు తింటున్నావా రోజా? ఏ రోజా కడుపుకు అన్నం తింటున్నావా, కలరా ఉండలు తింటున్నావా? సిగ్గుందా కొంచెమైనా? కొంచెం కాతే కొంచెమైనా సిగ్గుందా? ఆడపిల్లలు చిన్న పిల్లల మీద దాడి చేస్తారా, వాళ్ళు ఉన్నప్పుడు దాడి చేస్తారా అంటావా? పట్టాభి గారి పాపమ్మ 6 సంవత్సరాల పాప, 6 సంవత్సరాల పాప ఇంట్లో ఉంటే కనుక మీ రౌడీ మోకనేసుకొని వెళ్ళి ఇంటిని ధ్వంసం చేశావు. ధ్వంసం చేశాడు ఎవడు? దేవినేని అవినాష్ వర్గం ధ్వంసం చేసింది. 6 సంవత్సరాల పాప ఇంట్లో ఉంది. ఆయమ్మ 6 సంవత్సరాల పాప వెళ్ళి బాత్రూమ్ లో దాక్కునే పరిస్థితి వచ్చింది. మరి ఆ రోజు ఇదే గొంతేసుకొని వచ్చి అరే అవినాష్గా నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, కంపలమ్మట గడ్డి తింటున్నావరా సన్నాసిగా, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారా, బుద్ధి జ్ఞానం లేదా, బుద్ధి తక్కువ కదవా అని తిట్టాలి కదా రోజా. మరి అదే రోజు మరి పోలీసులను కూడా అడగాలి కదా. అయ్యా ఇప్పుడు పోలీసుల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒకసారి రోజా ఏం మాట్లాడిందో విందామండి. పోలీసుల గురించి నేను మాట్లాడాలంటే రోజా మాట్లాడింది వినండి. పిల్లల్ని కూడా చంపడానికి తెగించారు అంటే మరి పోలీస్ వ్యవస్థ ఉందా, చనిపోయిందా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కాపాడాల్సిన పోలీసులే ఈరోజు అండగా ఉండి వారి సమక్షంలో వారితో కలిసి ఈ దాడులు చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఉండటం అనేది చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు కాకి షర్ట్లు వేసుకోవడం, హ్యాపీగా పసుపు షర్ట్లు వేసుకోవచ్చు కదా. ఈ రోజు తల మీద ఉన్న 3 సింహాలు తలెత్తుకునే విధంగా ఉండాలి కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ ఈవీఎంలతో గెలిచిన వాళ్ళకి బానిసలుగా ఉంటూ ఈ రోజు ఎక్స్ మినిస్టర్ల మీద చెప్పావు కదా పోలీసుల గురించి. ఆ రోజు డీజీపీ ఆఫీస్ కోతపేట దూరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే గనక 40 నిమిషాల దాకా ఫోన్ చేస్తే ఏం లేదు, అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ నుంచి కేకేస్తే గనక ఒక్క కేకేస్తే గనక తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ కాడ వినపడుతుందండి. మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావటానికి 40 నిమిషాల దాకా టైం తీసుకొని విధ్వంసం మొత్తం జరిగిన తర్వాత, అదే కాకుండా ఇక్కడ నుంచి పట్టాభి గారు వాళ్ళ ఇంటి మీద దాడి జరుగుతుందని చెప్పి విజయవాడ పోలీసులకి, విజయవాడ కమిషనర్ కి డైరెక్ట్ గా కాల్ చేస్తే గనక ఆ ఇంటి దగ్గరికి 2 గంటల దాకా పోలీసులు ఎందుకు రాలేకపోయారు? మరి ఆ రోజు ఉంది చిన్నపిల్లలే కదా. మరి ఆ రోజు మీ డీజీపీ సవాంగం గారిని అడగాల్సింది కదా. అయ్యా సవాంగం నీ నెత్తి మీద టోపీ ఎందుకు, మా జగనాన్ని ఇచ్చే టోపీ పెట్టుకో
అని చెప్పి ఆ రోజు నువ్వు అడగాల్సింది కదా రోజా. మరి ఆ రోజు పోలీసులకి మీరు 3 రంగుల బట్టలు ఏమన్నా వేశారా? లేదంటే గనక వద్దులే, నేను ఆ మాట అనకూడదు, చండాలంగా ఉంటుంది. నువ్వు పోలీసులను కించపరిచిన విధంగా మేము కించపరచలేం. వాళ్ళు పసుపు రంగులు బట్టలు వేసుకోవాలా? నువ్వు వేసుకో తిరుగు 3 రంగుల చీరలు. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం ఇస్తానంటున్నావు కదా, ప్రాణం ఇవ్వడం ఎందుకమ్మా? జగన్మోహన్ రెడ్డి పార్టీ రంగులు ఉన్న, జెండా రంగులు ఉన్న చీర కట్టుకొని తిరిగి రోజు ఎందుకు రంగులు చీర కట్టుకొని మొహానికి బెత్తెడ మందన మేకప్ వేసుకొని తిరుగుతా? పోలీసులు అనే స్థాయి అనేది సిగ్గు శరం ఉండాలి కొంచెం కతే కొంచెం అన్న. చిన్న పిల్లమ్మ ఆ రోజు అక్కడ ఉంది, ఆ రోజు చెప్పాల్సింది, అరే జగన్ గా చిన్న పిల్లల మీద దాడేంద్ర సన్నాసిగా, మహిళల మీద దాడేంద్ర సన్నాసి, మహిళల మీద చిన్న పిల్లల మీద దాడి చేసే వాళ్ళని మీ సీమలో ఏమంటారో తెలియదా, మన సీమలో ఏమంటారో తెలియదా జగన్ అని చెప్పాలి కదా. లేదంటే అవినాష్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పు తీసుకుని, ఎడంకాలు చెప్పు తీసుకుని కొట్టాలి కదా అవినాష్ మీద. దేవినేని అవినాష్ని కొట్టినావా? లేదు, ఆ రోజు సమ్మగుంది. ఎందుకంటే గనక ఆ రోజు దాడి చేసింది పట్టాభి గారి మీద కాబట్టి. కానీ ఈ రోజు దాడి ఎందుకు జరిగింది? తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తల్లిని, చనిపోయిన తల్లిని దూషించే తల్లికి కోపం వచ్చింది. మీరందరూ అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు, దాడులు చేశారని. అరే అసలు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చింది తక్కువ, చాలా తక్కువ అక్కడ ఉంది. మొత్తం న్యూట్రల్ పీపుల్ వచ్చారు. ఆడాళ్ళు వచ్చారు పరిగెత్తుకుంటా. అసలు పార్టీకి సంబంధం లేని ఆడాళ్ళు వచ్చారబ్బా. ఈ రోజు ఏదో గల్లా మాధవ్ గారు తీసుకొచ్చారు, రౌడీ అంటున్నారు. గల్లా మాధవ్ గారు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి పట్టుబట్టిన తర్వాత ఎస్పీ గారి మాట విని ఆ వెనక తగ్గి వెళ్ళిపోయిన తర్వాత మహిళలు వచ్చారు, పార్టీకి సంబంధం లేని పురుషులు వచ్చారు, ఓళ్ళ నుంచి జనాలు వచ్చారు. అది జరిగింది. మాధవ్ గారు ఏమి చెప్పు తీసుకొని కొట్లా అంబటి రాంబాబుని, మర్యాదగా బయటకు వచ్చి క్షమాపణ చేయటం మేము వెళ్ళిపోతాం అని చెప్పి చెప్పారు. ధైర్యంగా నిలబడ్డారు మాధవ్ గారు ఆ రోజు. రౌడీ అంటావా అవని? రౌడీ అంటే ఏందో చెప్పమంటావా? నువ్వు మహా అయితే ఏం చేస్తారబ్బా, నన్ను రేప్ చేస్తారా లేదంటే చంపేస్తారా అని చెప్పి మా మాధవ్ గారు ఏం అడగలేదే. ఓ ఎస్పీ, మేము ఎస్సీ ఎస్టీ కాదు, రావచ్చు మా దగ్గర కూర్చోవచ్చు అని చెప్పి ఎస్సీ ఎస్టీ వర్గాలను అవమానించలేదే నీలాగా? లకారాల భాష వాడలేదేమా? నువ్వు అవమానిస్తాయా? నీది సిగ్గు శరం ఉండాలి కొంచెం కాదే కొంచెం అన్న రోజా. ఇంకా ఏదో మాట్లాడుతుందంటే విందాం. దానికంటే రండి చూసుకుందాం, ఎలా వస్తారో చూస్తాం అని మాట్లాడతారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది అనుకుంటా. ఎమ్మెల్యే చేసినందుకు ప్రజలకు సర్వీస్ చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు. గల్లా మాధవ్ గారి గురించి నీకు తెలిసింది ఏందమ్మా? నువ్వు గల్లా మాధవ్ గారి నీలాగా పేద ప్రజల పొట్టలు కొట్టి, లేదంటే వెనకాయ దర్శనం టికెట్లు అమ్ముకొని, వారం మందిని వేసుకొని తిరుమల వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నుంచి లక్షలు దొబ్బట్లా ఆమెకు వచ్చే జీతం ఏదైతే ఉందో మీకు తెలిసావదు. ఇదంతా మీ అందరికీ తెలిసావదు. ఆమెకు వచ్చే జీతం పేద ప్రజలకు పనిచేస్తుందమ్మా, అనాథాశ్రమాలకు ఇస్తుందమ్మా. నీలాగా మంది సొమ్ము పోగేసుకోవట్లేదమ్మా, ఆమెకు అవసరం లేదు. నీలాగా మంది సొమ్ము కోసం ఆశపట్టలేదామా? అరే ఎవరైనా కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నారంటే కనుక ఆర్థిక సహాయం చేస్తుందామా? నువ్వు ఏ రోజైనా నీ మొహానికి నీ చేతితోటి అలా ఒక 10 రూపాయలు ఎవరికైనా ఇచ్చావా రోజా? 10 రూపాయలు నువ్వు కాదులే, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వల్లే కదా. కానీ గల్లా మాధవ్ గారు ఏం చేస్తున్నారు? ఆమెకు వచ్చే జీతాన్ని ఇచ్చేస్తున్నారు. ఎవరికైనా ఇబ్బందిగా ఉందంటే ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఏం తెలిసొచ్చు నీకు? మాధవ్ గారిని అనే స్థాయి నీది కాదులే, కానీ కొంచెం నోరు మూసుకో. మాట్లాడితే చూస్తూ అనుకుంటారు అనుకున్నావా? ఏం బీగుతావు? ఏం చేయగలిగావు? వచ్చాడుగా జగన్ వెనక సముద్రంలో జనం వచ్చారు. ఏం చేయగలిగారు మీరు, మీ పోలీసులు? దీనమ్మ జీవితం. ఏం చేయగలిగారు అంటావు. ఏదన్నా చేస్తేనేమో జగన్మోహన్ రెడ్డిని బయటికి రానియట్లేదని చెప్పి ఒక్కబట్టి ఏడుస్తావు. అన్నీ నీ దగ్గరే సచ్చినాయి. దరిద్రానికి మా కర్మ కొద్దీ నువ్వు తయారయ్యావు. ఏం బతుకు రోజా నీది? అసలుకే ఒక బతికేనా? ఇప్పుడు ఇంకో మాట అంటుందండి, విందాం ఆగండి. చివరి లాస్ట్ పంచి ఇచ్చేసి వదిలేద్దాం. ఇక పాపం ఏడిసిద్ది, బిడ్డ ఏడిసిద్ది.
ఈ రోజు అడుక్కుంటున్నారు, సార్ రోడ్డు మార్చరండి సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్, జనాలు నిలవట్లేదు సార్ అని చెప్పి. అది జగన్. జగన్ అంటే బ్రాండ్. జగన్ అంటే జగన్ అంటే బ్రాండ్ కాదమ్మా, జగన్ అంటే జే బ్రాండ్. జగన్ అంటే బ్రాండ్ కాదు, జగన్ అంటే జే బ్రాండ్ మందు. ప్రజలందరికీ తెలుసు. మొన్న గుంటూరు వచ్చాడు, పంచాడు. పాపం ఎన్ఆర్ రింగ్ రోడ్ లో ఎంతమంది పడిపోయారో నా కళ్ళతో నేను చూశాను. వీడియోలు కావాలన్నా కూడా కొంచెం ప్రొజెక్ట్ చేస్తా, కావాలంటే చూసుకోండి. జగన్ అంటే జే బ్రాండ్. జగన్ అంటే బ్రాండ్ ఏందో తెలుసా? ఒరిజినల్ బ్రాండ్ కి కాపీ బ్రాండ్ కి నీకు తేడా తెలియదు అనుకుంటా. ఒరిజినల్ బ్రాండ్ ఒకటి ఉంటుంది, దానికి ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ అని ఒకటి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి థర్డ్ కాపీ లాంటి వాడు. ఫస్ట్ కాపీ కూడా కాదు, థర్డ్ కాపీ లాంటి వాడు. అలాంటి వ్యక్తిని నువ్వు పొగుడుతుంటే కనుక నాకు నవ్వాలో ఏడవాలో ఏం తెలియని పరిస్థితిలో ఉన్నావమ్మా. జగన్ అంటే బ్రాండ్ అంట, బ్రాండ్. ఎమోషన్. జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. జగన్ అంటే ఎమోషన్ కాదు, మోషన్. జగన్ అంటే ఎమోషన్ కాదు, అదొక మోషన్. మోషన్ రాని పరిస్థితుల్లో ఫీలింగ్లు ఎలా ఉంటాయో మన జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ లో ఫీలింగ్లు కూడా సేమ్ డిటో అలాగే ఉంటాయి. తేడా ఏమి లేదు. భయపడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. మీరు ఎంత భయపడితే అంత రెట్టింపుగా జనాలు వస్తారు జగనన్న వెనక. అబ్బా, మీరు ఈవీఎంలతో గెలిచారనేది ప్రతి సందర్భంలో కూడా ప్రూవ్ అవుతూనే ఉంది. జగన్ ఇంట్లో కూర్చుంటే రా జగన్ బయటికి, నీకు భయం వేస్తుందా, ధైర్యం ఉంటే రా అంటారు. బయటకు వస్తేమో పోలీసులతో అడిగించుకుంటారు. ఈ అంకమ్మ, నువ్వు ఎమ్మెల్యేకి ఎట్ట గెలిచి వచ్చావు నువ్వు అసలుకి? రావయ్యా జగన్ అంటుంది అసెంబ్లీకి. 11వ తారీఖు 11 మందితోటి 11 గంటలకు వచ్చి హాజరు వేయించుకోవయ్యా జగన్ అంటుంది అసెంబ్లీకి రమ్మని. జనాల్లోకి వచ్చి జనాలను వేసుకొని రోడ్డు మీద ట్రాఫిక్ చేయడానికి, ఆ ట్రాఫిక్ జామ్ చేయడానికి కాదు రమ్మంటుంది. అసెంబ్లీకి రావయ్యా బాబు జగన్, 11వ తారీఖు ఉంది, 11 మందిని వేసుకొని రావయ్యా జగన్ అంటున్నారు. జగన్ అంటే బ్రాండ్, జే బ్రాండ్. ఏ బ్రాండ్? చీప్ బ్రాండ్ జగన్ అంటే. అర్థమైందా? ఎప్పటికైనా నోరు తగ్గించుకో రోజా. ముఖ్యంగా గల్లా మాధవ్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదులే, కానీ వెళ్ళి మూసుకో కొంచెం. అర్థమవుతుందా? ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఉంటా మరి.